సిటీ ఇండియా న్యూస్ తెలుగు. శ్రీ గురుభ్యో నమః. పరమోత్కృష్టమైన చాంద్రమానం ప్రకారం మనకు చైత్రమాసం, సౌరమానం ప్రకారం పాల్గొన మాసంలో ఉన్నాం. పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రం. ఈరోజు ఈ ఉత్తరా నక్షత్రంలో అయ్యప్ప స్వామి జననం జరిగింది కాబట్టి కేరళలో పంబా అరట్టు అని ఒక గొప్ప ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. అదే ఉత్సవాన్ని కూడా మన పాలమూరులో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో చేయించాలని అయ్యప్ప స్వామి పూనుకున్నాడు కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో పంబాలో ఏ రకంగా అరట్టు జరుగుతుందో అదే రకంగా పాలమూరులో చలమలింగేశ్వర స్వామి సన్నిధానంలో పాలమూరు అరట్టును అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో చేయడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి పడి పూజ కూడా గావించడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఇట్టి విశేషమైన కార్యక్రమాన్ని చేపట్ట అయ్యప్ప స్వామి పూనదలిసిన కాబట్టి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో సీమా నరేంద్ర స్వామి కానీ, రమేష్ స్వామి కానీ, సతీష్ స్వామి కానీ పేరు పేరున అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరులో ఏ సభ్యులు ఉన్నారో సభ్యుల పేర్లు చెప్పకుండా సభ్యులకి అయ్యప్ప స్వామికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు ఇందులో పాలు పంచుకున్నందుకు అదే రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా సీమానంద స్వామి చెప్పినట్టుగా డబ్బు లేకపోతే మనం ఏ కార్యక్రమం చేయలేం కాబట్టి ఆర్థికంగా సహాయపడిన ప్రతి ఒక్క అయ్యప్ప భక్తునికి, అదే రకంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సేవా సమితి ప్రతి సభ్యులకి, భగవద్భక్తులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం దేని కొరకు చేయడం జరిగింది అంటే కేవలం లోక సుభిక్షం కొరకు. సకాలంలో వర్షాలు పడాలి, ప్రతి ఒక్క ప్రాణి మంచిగా బ్రతకాలనే ఉద్దేశంతో పంబాలో ఏ రకంగా చేయడం జరిగిందో పాలమూరులో కూడా పాలమూరు అరట్టును చేయడం జరిగింది. పంబా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నీటిని ఈ చెలమలో వేసి, కుంభమేళ నీటిని కూడా తీసుకొచ్చి ఆ నీటిని ఇక్కడ చెలమలో వేసి దేదీప్యమానంగా పూజ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మున్ముందు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసే శక్తి భగవంతుడు వారికి ప్రసాదించాలని, అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని అయ్యప్ప స్వామికి సాంజలివంజకంగా నమస్కరిస్తూ స్వస్తి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరులో ఈరోజు శుక్రవారము తేదీ 11/4/2025 సంవత్సరంలో మరి అయ్యప్ప స్వామి పాల్గొన మాసములో ఉత్తర నక్షత్రమున శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదిన సందర్భంలో ఈ మాసములో మరి శబరిమలలో పంబ అరట్టు స్వామివారిని శబరిమల ఆలయంకి వెళ్ళి పంబాకు తీసుకొచ్చి స్వామివారికి అరట్టు నిర్వహిస్తారు. మరి ఆ కార్యక్రమము మరి తెలంగాణలోనే మునుపెన్నడూ లేని విధంగా గత సంవత్సరం కూడా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో పాలమూరులో జరుపుకోవడం జరిగినది. మరి ఈ సంవత్సరం కూడా పాలమూరులో అంగరంగ వైభవంగా స్వామివారి పంబ అరట్టు స్వామివారి చక్రస్నానం కార్యక్రమము చాలా ఆనందదాయకంగా స్వామివారి శరణాల మధ్యలో ఈ అరట్టు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమము మరి పాలమూరు జిల్లావాసులే కాదు ప్రపంచమంతా కూడా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాలు పాలమూరులో అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తులో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమం అనంతరము పంబారట్టు అనంతరము పడిపూజ కార్యక్రమం ఉంటుంది. పడిపూజ కార్యక్రమం అనంతరం మరి వనభోజనం ఉంటుంది. వనభోజన కార్యక్రమం తర్వాత అందరికీ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారికి చేసిన కుంకుమ, పసుపు, విభూతి, గంధము ఇవన్నీ కూడా వచ్చిన భక్తులకు సమర్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ ఊర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి పాలమూరు వాసులకు, అయ్యప్ప భక్తులకు అందరు కూడా పేరు పేరున అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తరపున మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే మరి పనే కాదు, దానికి ముందు ఆర్థికంగా కూడా డబ్బులు అవసరం ఉంటాయి. ఆర్థికంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డవాళ్ళు మరి వెనుక నుండి ఈ కార్యక్రమాన్ని ముందు నడుపుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిపై అయ్యప్ప స్వామి
ఆశీస్సులు కృపా కటాక్షాలు వారి కుటుంబంపై ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప.